హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక 3 మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఆ మనీ సేవింగ్ టిప్స్ అనేది అయితే ఓన్లీ మనం 30 రూపీస్తో అయితే స్టార్ట్ చేస్తాము. ఓకేనా? ఇంకా అదేవిధంగా ఇది సింపుల్ మెథడ్, ఎవరైనా ఫాలో అవ్వచ్చండి. అది కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఓన్లీ 30 రూపాయలతో అని అయితే చెప్పాను కదా. ఇక ఈ మనీ సేవింగ్స్ అనేది అయితే 1 ఇయర్ పాటు అయితే మనం చేస్తామండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనకి 1 మంత్ ప్రకారం అయితే మీతో షేర్ చేస్తున్నాను. అంటే 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 30 డేస్ కాబట్టి ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మీకు ప్రతి నెల ఎలా సేవ్ చేసుకోవాలన్నది అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఇక సపోజ్ జనవరి మంత్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి. అంటే ఇంకొక 1 మంత్ అయితే జనవరి వస్తుంది కదా, అప్పటి నుంచి అయినా మీరు మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా మంది మేము ఇప్పటివరకు ఎటువంటి సేవింగ్స్ చేయలేదు అని అనుకున్న వాళ్ళకు కూడా ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నానండి. ఇక వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 3 మెథడ్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. ఇక జనవరి మంత్లో అయితే మనకి 30 డేస్ ఉంటాయి కాబట్టి 30 రూపీస్ అంటే డైలీ 30 రూపీస్తో అయితే మనం సేవ్ అయితే చేసుకోవాలండి. అంటే డైలీ 30 రూపీస్ అంటే తక్కువ అమౌంటే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసం సింపుల్గా ఉంటుందని అయితే మీతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక అదేవిధంగా డైలీ 30 రూపీస్ చేసుకోవడం వల్ల మనకి 1 మంత్ వచ్చేసి 900 రూపీస్ అయితే వస్తుందండి. ఓకేనా? డైలీ అయితే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను చూడండి. డైలీ 30 రూపీస్ సేవ్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు డిసెంబర్ వరకు కూడా నోట్ చేసి చూపిస్తున్నాను చూడండి. డైలీ 30 డేస్, ఎవ్రీ మంత్ 30 డేస్, అదేవిధంగా 30 రూపీస్. ఇంకా మనం మనీని అయితే పెంచమండి. ఓన్లీ డైలీ కూడా 30 రూపీస్ అయితే మనం మనీ సేవింగ్స్ అనేది చేసుకోవడం వల్ల ఎవ్రీ మంత్ 900 రూపీస్ అయితే వస్తుంది కదా. అంటే మనకి 1 ఇయర్ పాటు 900 ఇంటూ 12 మంత్స్ అంటే ఖచ్చితంగా 10,800 రూపాయలు అయితే మనకి సేవ్ చేసుకున్నట్టండి మనం సంవత్సరానికి వచ్చేసి. ఈ మనీ సేవింగ్ టిప్ అయితే సింపుల్ టిప్ కాబట్టి ఎవరైనా ఫాలో అవ్వచ్చు అనేసి అనుకుంటున్నాను. ఇక అదేవిధంగా ఇప్పుడు సెకండ్ మెథడ్ షేర్ చేస్తాను చూడండి. ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి కొంచెం మనం ఒక 10 రూపీస్ అయితే అమౌంట్ని అయితే పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే జనవరి మంత్లో కూడా 30 డేస్ ఉంటాయి కదా, ఆ 30 డేస్ వేసుకున్న తర్వాత మనం 30 రూపీస్ అయితే సేవ్ చేయాలండి. అంటే మనం ఈ జనవరి మంత్లో వచ్చేసి డైలీ 30 రూపీస్ మాత్రమే సేవ్ చేసుకోవాలి. ఆ విధంగా సేవ్ చేసుకుంటే 900 రూపీస్ అయితే వస్తుంది. ఇక అదేవిధంగా ఫిబ్రవరి మంత్ అండి, ఇక 900 రూపీస్ సేవ్ చేసుకోవాలి. ఇక ఫిబ్రవరి మంత్లో వచ్చేసి ఒక 10 రూపీస్ అయితే పెంచాలి. మనకి ఫిబ్రవరి మంత్లో 28, 29 డేసే ఉంటాయి కాబట్టి అయినా కానీ నేను 30 డేస్ నోట్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే 31 డేస్ ఉన్నప్పుడు కూడా మనం 30 డేస్ మాత్రమే సేవ్ చేస్తాం కాబట్టి. ఇక అదేవిధంగా ఇక్కడ 30 రూపీస్కి ఒక 10 రూపీస్ పెంచాలన్నమాట. అంటే 40 రూపీస్తో అయితే మనం ఫిబ్రవరి మంత్లో అయితే మనీ సేవ్ చేసుకోవాలి. అప్పుడు 1200 అయితే అవుతుంది. అదేవిధంగా మార్చ్లో కూడా 30 డేస్ కూడా ఒక 10 రూపీస్ పెంచాలి. అంటే మార్చ్ మంత్లో వచ్చేసి 50 రూపాయలు అయితే మనం సేవ్ చేయాలండి ఎవ్రీడే. అలా సేవ్ చేయడం వల్ల 1500 రూపాయలు అయితే వస్తుంది. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ అలా 10 రూపీస్ అయితే మనం పెంచుతూ స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. ఇక ఈ విధంగా డైలీ కూడా ఎవ్రీ మంత్ మనం మనీ సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా డిసెంబర్లో వచ్చేసి 140 రూపాయలతో అయితే ఎండ్ అవుతుందండి. డైలీ 140 రూపాయలతో అయితే సేవ్ చేసుకుంటే మనకి 4200 రూపాయలు అయితే వస్తుంది. అంటే మనం 1 ఇయర్ పాటు అయితే 30,600 రూపాయలు అయితే సేవ్ చేసుకున్నట్టు. ఓకేనా? ఇది కూడా కొంచెం సింపులే. ఇక ఈ విధంగా కూడా మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ మెథడ్ అండి. ఈ థర్డ్ మెథడ్ వచ్చేసి కొంచెం టఫ్ ఉంటుంది. అంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే యూస్ అవ్వదు అనేసి అనుకుంటున్నాను. అంటే చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఇక అందరి దగ్గర అంత అమౌంట్ ఉండదు కదా. అటువంటి వారు లేదు అనుకుంటే డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చాలా ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక మనం జనవరి నుంచి స్టార్ట్ చేస్తే 30 డేస్, ఇంకా మనం ఎవ్రీ మంత్ అయితే 30 డేస్ అనుకుంటాం కాబట్టి 30 డేస్ కూడా ప్రతిరోజు 30 రూపాయలు అయితే సేవ్ చేయాలండి. అంటే 900 రూపాయలు అయితే వస్తుంది. ఫిబ్రవరిలో వచ్చేసి 30 డేస్ ఇంటూ, ఇంకా మీకు ఇందాక చెప్పాను కదా 28, 29 డేస్ ఉన్నా కానీ మనం 30 డేస్ అని పెట్టుకుంటున్నాము. ఒకవేళ 31 డే ఉన్న మంత్లో కూడా మనం 30 డేస్ మాత్రమే మనీ సేవింగ్స్ అనేది అయితే చేస్తాం కాబట్టి
ఈ విధంగా ఫిబ్రవరి మంత్లో కూడా 30 డేస్ నోట్ చేసుకొని 30 రూపీస్కి డబల్ అండి, అంటే 60 రూపీస్ అంటే మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి ఎవ్రీడే కూడా. ఇక అదేవిధంగా మార్చ్లో వచ్చేసి 30 రోజులు ఇంటూ 90 రూపాయలు, అంటే మనం 30ని డబల్ చేసుకుంటూ మాత్రం వెళ్తున్నాం అంతే. 60 వచ్చింది, 60కి ఇంకో 30 రూపాయలు యాడ్ చేస్తాం, 90 రూపాయలు వచ్చింది. 90 రూపాయలకి ఇంకొక 30 రూపాయలు యాడ్ చేస్తాం, ఏప్రిల్లో 3600 రూపాయలు అయితే వచ్చింది. ఈ విధంగా మనం అమౌంట్ని కొంచెం పెంచుకుంటూ 30 రూపాయలు అయితే వచ్చిన అమౌంట్కి అయితే పెంచుకుంటూ మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక ఈ విధంగా డిసెంబర్లో కూడా 360 రూపాయలు డైలీ సేవ్ చేసుకున్నామంటే 10,800 అయితే వస్తుందండి. అంటే సంవత్సరానికి 70,200 అయితే సేవ్ చేస్తున్నాము. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.